హాయ్ రిబ్కా. హాయ్, బాగున్నావా? నీకు క్వశ్చన్, అందరు నీ మీద ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్ అని అడుగుతున్నారు. మన హాస్పిటల్ పోయి మనం చెకప్ చేసుకోవచ్చల్లా, అక్కడ ప్రెగ్నెంట్ అనేసి అందరూ అనుకుంటున్నారు. మా నిర్ణయం వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళకి అయిందా అవ్వలేదా, ప్రెగ్నెంట్ అవునా కాదా అని చెప్పాలి కదా. నా పర్వ వచ్చి ఇప్పుడే తిన్నావు నచ్చిందిగా జాంకాయ అయితే ఇంకలేవు జాంకాయలు, ఇంకలేవు అయిపోయినాయి, ఇంకలేవు. దీని పెరిగిపోయాడు వద్దా ఏమే ఎండలకి చల్లగా ఉంటుంది అనేసా. త్వరగా రా. ఈ ఎండ మాటకు బయట భయంకరంగా వస్తున్నారు బా. అబ్బా చాలా ఎండ కాదు, దుమ్ము దులిపేస్తున్నాయి అన్నట్టు. ఏమో ఎండ ఉందా? ఇప్పుడు చెప్పే విషయం ఏందనేది. హాస్పిటల్కి వెళ్ళా కదా, అక్కడ నీకు ప్రెగ్నెంట్ టెస్టులు చేశారు కదా, అక్కడే వచ్చింది నీకు అంటే లేదు అనేసి. ఇది ఫ్రెండ్స్, మాకు కొంచెం బాధ కలిగించే విషయాన్ని మీకు చెప్పుకుంటున్నాం. ఫస్ట్ టైం మేము సంతోషంగా అయితే పోయిన వాడికి, సంతోషంగా పోతే ఏమొచ్చింది మనకి? మేము ఆల్రెడీ దాని కామెంట్కి వచ్చేసాము. అంటే చాలామంది కామెంట్ చదివినా కూడా అడుగుతున్నారు అనమాట. సరే చెప్పేదానికి ఏముంది, అందుకని వీడియోలో చెప్తాను. ప్రెగ్నెంట్ అయితే నెగిటివ్ వచ్చింది, కాదని వచ్చింది. సరే దేవుడి ఇచ్చేదానికి మేము ఒప్పు పట్టుకుంటాం కాబట్టి, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటాం, ఓకేనా? దాంట్లో బాధ అయితే లేదు. ఇంకొకటి చాలామంది అడిగారు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరైనా పెట్టారు, చాలామంది అడిగారు. అది త్వరలో మేము ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే కొంచెం మాకు కూడా దాని గురించి చెప్పాలంటే మేము కొంచెం సకాలం తీసుకొని మీకు చెప్పాలి కాబట్టి కొంచెం టైం ఇవ్వండి. చాలామందికి అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. మీకు చిన్న పిల్లలు ఉన్నారని అడిగారు. పిల్లలు మాకైతే ఉన్నాడు, అది కూడా త్వరలో మేము తీసుకొస్తాం. ఆ వీడియో గురించి కూడా కదా, దానికి ఇంకా టైం ఉంది. టైం అంటే త్వరలో చెప్తాం. అంటే ఇప్పుడే కదా, ఇప్పటికి ఎన్ని నెలలు అయిందా? 1 సంవత్సరం ఉంటుందా? అందుకని 1 సంవత్సరం తర్వాత మీకు చెప్తాం దాని గురించి, సరేనా? ఇది కొంచెం అట్లా ఉండిపోయింది లోపలే కాబట్టి బయటకు తీసుకొస్తా విషయం కూడా. ఈరోజు ఏం చేసాం మొత్తానికి? ఏమి ఉతకలా? ఏ వంట చేయాలనుకుంటున్నావా? హాస్పిటల్కి ఎన్ని రోజులు పోయినావా? 2 సార్లు తిరిగినాం కదా. ఫస్ట్ సారి మా మరదలను తీసుకుపోయినాము, రెండోసారి వచ్చి నేను తీసుకుపోయినా, అంతేనా? మా మరదలు ఫస్ట్ టెస్ట్ చేశారు, రెండోసారి వచ్చి రిబ్కా టెస్ట్ చేశారు. అంటే దాంట్లో క్యాన్సర్ అని తెలిసింది. మా మరదలు మా తమ్ముడి భార్య అనమాట. ఆ అమ్మాయి అయితే ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ అమ్మాయికి కావాల్సిన పోషకం ఆ అమ్మాయి తీసుకొని ఆరోగ్యంగా ఉంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే. మీరు మా గురించి మంచిగా అనుకుంటున్నారు కాబట్టి మీ ఆశీస్సులు మా మీద ఉండాలి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకసారి చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీకు తెలియకపోయినా పక్కన అడగండి సబ్స్క్రైబ్ అంటే ఏం చెప్తారో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు ముందుగా మీకు వస్తాయి, అంతేనా? ఇంకేమైనా చెప్పేది? సరే పామ్మా, గొడ్లు ఉతుకుతాం. ఈరోజు ఏటు కాళ్ళకు బాగుంటుంది, ఇంటికాడ ఉతికేస్తుంది మొత్తం, అంతేనా? నాకు నీ చిన్న ఎదురొచ్చేలా ఉదయం లేచి చిన్న భయంకరంగా చేసినారు, నాకు తట్టుకోలేమే మొత్తం ఉంది. నాకు నెత్తుకురా అది తినలే, జాంకాయ తినలా, అందుకనేసి ఇంకేనా నాకు నిద్ర వచ్చేసింది దెబ్బతో. కొంచెం ఎత్తుకురా నాకు కూడా.
నువ్వు తాగు ఫస్ట్, నువ్వు తాగు బా. ఏముంది, మీరు తాగితే నేను తాగినట్టే. కానీ తగ్గిపోద్దాం కాదు, అంటే ఒక థ్రిల్లింగ్ అనమాట. అంతే, ఏదో ఆలోచన చేస్తుంది చేయని. ఓకే. పని చేయాలి, చేసి కూడా తీసుకుపోవరా. పడే నీళ్ళ దాహం వేసింది తాగానా. ఈ ఎండ కాదు, ఈ ఎండకి అని ఉతికేది గుడ్లు. ఉదయాన్ని ఉతికి ఎండకి ఆరేస్తే మంచిది. అప్పుడు ఆనందం లేదా, అందుకని నీరసం దొరికి పని పని చేసినా ఇల్లు ట్యూషన్ అంతే, ఇంకేం పని చేయాలి. బ్రహ్మాండంగా మంచి పని చేసిందంట. ముందు చినేసిన ఇప్పుడు ఈ క్లాత్ తోసేకూడదు, ఎట్లాగా జమ్ములు ఉంటుందా. ఎండకి పని చేసిన పని సర్రా పదరా. ఏం సబ్బా వాసన ఫస్ట్ నేను అది భలే వస్తుంది. స్మెల్ ఏమో కానీ బాగా తెల్లగా వస్తాయి బట్టలు. తలుపేసి తలుపేసిరా. ఈ తోట పెరిగిపోతుంది పోను ఇటు పెరిగిపోతుందా. మా తోట ఎంత సింపుల్గా ఉందండి. ఇది ఎన్ని కాయలు వస్తుందో ఏమో. చల్లమ్మక్క మొత్తానికి మంటి పక్కన ఎన్ని ఎత్తారు లోడ్లు చూడాలి. ఏమే చూస్తున్నావా, ఉన్నాయా కాయలు నిచ్చా ఉన్నాయా? ఎడా తాగబాక ఏం తాగబాక అంటే అది సెంటిమెంట్ వాళ్ళకి వచ్చినాయి రబ్బా. దిష్టి కొండ ఇదే దానికి సెక్యూరిటీ గార్డు కింద అనుకొని సెక్యూరిటీ గార్డ్ తగిలి చేస్తారు. ఇదే నాటారా లేకపోతే మలిసిందా లేకపోతే పైన పెట్టినారా అనుకున్నా. ఎడపోతున్నావా? ఇటు పదరా, ఆడ జారి పడతా కింద అందుకనేసి. ఇంకా సరే ఎట్లా పోరా. ఏదే ఏందే సాయంత్రం అయితే బయట వేసి పొంగేస్తా, అందుకనేసి మర్చిపోతాం. అట్లా కొన్నది బయట పెట్టేసి కాలుతుందా. సాయంత్రం అయితే మళ్ళీ బయట వేసుకోవాలి. పెట్టితే ఇంకా తగలుతుంది పైన కర్ర. అంతే అలా పెట్టి అట్లాగా అడ్డంగా. హాల్ రూమ్లో పెట్టినావా? భలే హాల్ రూమ్ పోయి ఏంది సర్రా. ఎవరు లేరా పనికి వెళ్ళిపోయారా? పనులు లేవు కూడా. అదే కదా ఆలోచన చేస్తుంది. ఇక్కడ పనులు ఉన్నాయేమో ఒకవేళ అనుకున్నా. అబ్బా ఏంది అన్నదా మన నాటి బేడా బొబ్బాయి చెట్టు కాయ కాసిందా?
మనకాయ కొయ్యబాక ఈ ఎండకని వచ్చేసిన ఎటపోల తెలియదు నాకు కూడా వచ్చేసి ఇట్లా ఎటా ఇట్లా పరంగా చెప్ప మా తమ్ముడు కాడ జమ్మ ఉతికి ఆరేసింది కానీ వీళ్ళ ఇంటికాడ కొన్ని చెట్లు వచ్చినాయి సుందర మనం చూసిలా టమాటా నార వేసింది ఇల్లు టమాటా నార వచ్చింది ఏమనేసి వచ్చినట్లా ఒరే పిల్లకాయలు వేస్తుంటారా ఇంకో టమాటా కింద కింద దొలాడుతున్నాయి టమాటాలు అండి సంతకం తీసుకుపోద్ది ఇదే టైప్ ఇదా ఇంకంతే లేదా దీనిలో కాలు ఆ టైప్ లేవా ఏ కొయ్యపాక తేరిపోతే కొయ్యపాక మనకు సంబంధించింది బాబా ఈ పక్క వేస్తున్నారు కనకాంబరాలు ఇల్లు చెట్లు వీటికి దుమ్ము కొట్టేసింది వీటికి పోస్తున్నారు పంబా ఇంకా కొట్టేస్తుందమ్మా ఏయ్ గేట్ వేసి యాంది మేకలియా ఏ ఆ చీరలో నువ్వు కూర్చోబోలే కానీ పని చూడు ఫస్ట్ వస్తుంది కానీ రాపా ఉతికే ఫస్ట్ ఇక్కడ ఉతికది అర్థమైంది నాకు నువ్వు ఉతికే అమౌంట్ ఒకటి వస్తున్నా నేను కూర్చుంటా కూర్చోర్లో ఎండ ఇప్పుడు రాలేదా చా అదే నేడ ఇప్పుడు రాదా ఇప్పుడా గొడ్లా పెట్టేసిన ఇప్పుడా ఇంట్లో ఉన్నాయా తడికి తీసినావా ఎంతగా ఓయ్ దొంగ ఎవరుదా నువ్వు ఉయ్యాలి అవుతున్నా ఓయినా కదా గీగేది నువ్వు వచ్చినప్పుడు కూర్చునేస్తా సీట్లో కూర్చునేస్తా ఒకదమ్మా చాలా రోజులు అయింది ఊగిందా చాలే ఇదా అద్దా అటుపో అట్లా పోతా ఏం సిగరెట్ చేసింది ఇంకా సారీ ఎగిరే చాలా బాగుంది ఈ చెట్టు కానీ లేకపోతే ఎండలకి ఇంకెందుకు లేక అందరూ ఎండి చేపలు అయిపోతారు ఈ చెట్టుకు ముచ్చింది మనమే కదా ముందు మనం అయిపోతాం కదా తెచ్చే పోవా ఉతుకుతావా ఇంకెందుకు లేదు ఉతికే నీళ్ళ బైక్లలో ఆడ ఉతికే వచ్చు అసలు వేసుకొని సరే మొత్తానికి వ్లాగ్ అయితే ఇలాగా ఈరోజు అయితే ఇలా సాగింది ఫ్రెండ్స్. దయచేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాం. అంతవరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నంతవరకు బాయ్.